श्री महाजनाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अटजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदं तमुपास्महे। गुरवे सर्वलोकानां विशदे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमठल्मषं पराशरात्मजं वन्दे सुकृतातं तपोनिधिं। जय जय शंकर हर हर शंकर। శంకరులు వేదాంగాలన్నీ కూడా అధ్యయనం చేశారు. భాగవత మహాపురాణము, స్కాంద పురాణం, పద్మపురాణం ఇత్యాది పురాణాలన్నీ అధ్యయనం చేశారు. పంచమ వేదంగా కొలవబడేటువంటి సేవించబడేటువంటి మహాభారత అధ్యయనం చేశారు. పూర్వమీమాంస, ఉత్తరమీమాంస శాస్త్రాలను అధ్యయనం చేశారు. ఇక స్మృతులన్నింటినీ కూడా అధ్యయనం చేశారు. అందుకే స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంటాం వారిని. ముఖ్యంగా వ్యాసమహర్షి వారు అందించిన మహాభారతంలో శాంతి పర్వంలో ఉన్నటువంటి ప్రబోధకరమైనటువంటి సూక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆ సందేశాలన్నింటి కూడా ఆమూలాగ్రంగా అధ్యయనం చేశారు శంకరులు. తద్వారా ఆత్మపరిశుద్ధి కలుగుతుంది, ఆత్మపరిశుద్ధతని పొందవచ్చు అని నిరూపణ చేశారు శంకరులు. శంకరులు త్రిమూర్తి స్వరూపము అని పెద్దలు చెప్పారు. ఒక్క సృష్టి కార్యం మినహాయించి మిగిలినటువంటి పనులన్నీ కూడా బ్రహ్మగారు చేసే పనులన్నీ చేశారు శంకరులు. శేషశయనం తప్పించి మిగిలినటువంటి విష్ణుమూర్తి చేసే పనులని కూడా ధర్మరక్షణ చేశారు. పరిత్రాణ సాధూనా వినాశ ధర్మ సంస్థాపనార్థాయ సంభవాయున్నారు పరమాత్మ. ఆ రకంగా సనాతన ధర్మరక్షణ, వైదిక ధర్మరక్షణ కార్యము విష్ణుమూర్తి ఎలా చేస్తారో అలా చేశారు శంకరుడు. కాబట్టి విష్ణువుతో సమానం వారు. మన్మధుడిని భస్మం చేయడము అనేటువంటిది చేయలేదు, కానీ మిగిలిన విషయాలన్నింటిలోనూ కూడా వారు పరమశివుడితో సమానం. జ్ఞాన స్వరూపం వారు, దక్షిణామూర్తి స్వరూపమే శంకరుడు. ఇక్కడ శంకరులు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము అని పండితులందరూ కూడా భావిస్తూ ఉండేవారు. ఆనాడు సీతాదేవిని రావణుడు కపట వేషంతో వచ్చి అపహరణం చేసి లంకకు తీసుకువెళ్ళాడు. రామచంద్రమూర్తి వారు రాక్షసులందరినీ సంహరించి సీతమ్మని చెర నుండి విడిపించారు. సీతమ్మను కూడా అగ్ని పరీక్షకి గురి కాబడింది. సీతమ్మ కూడా అగ్ని పరీక్ష తర్వాత సీతమ్మని స్వీకరించారు రామచంద్రమూర్తి వారు. అదేవిధంగా శంకర భగవత్పాదులు వారు తాపస వరేణ్యులు వారు. తపస్సులో వారిని మించిన వారు మరి లేరు. వారు జన్మరాహిత్యాన్ని కలిగించేటువంటి జ్ఞానరూపమైనటువంటి శక్తిని వారు మనకి అందించారు. ఆ శక్తిని వేద విరుద్ధమైనటువంటి మతాలు అవలంబించేవారు అపహరించారు. అంటే జ్ఞానరూపకమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని మాయాభిక్షులు అనేటువంటి వాళ్ళు రావణుడు సీతమ్మని అపహరించిన విధంగా ఈ నాస్తికులందరూ కూడా అపహరించారు. రామచంద్రమూర్తి వారు ఒక తాపస రూపంలో వచ్చి ముల్లోకాలని రక్షించారు.
రాక్షస సంహారం చేశారు, సీతమ్మని రావణుడి చెర నుంచి విడిపించారు. అదేవిధంగా శంకరులు కూడా తాపసవేషం దాల్చారు, ముల్లోకాల్ని రక్షించారు, మనందరినీ రక్షించారు. జ్ఞానస్వరూపమైనటువంటి సీతమ్మని మనకి మళ్ళీ అందించారు. అందువల్ల శంకరులు జగద్గురువులు, దయాస్వరూపులు వారు. ముఖ్యంగా శంకరుల యొక్క మాతృభక్తి, శంకరులు తల్లిగారిని ఏ రకంగా సేవించారు అనే విషయాలు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 7 సంవత్సరాల వయసు వరకు కూడా శంకరులు గురుకుల వాసం చేశారు. సర్వశాస్త్రాలు, వేదాలు, వేదాంగాలు అన్నీ కూడా అధ్యయనం చేశారు. అద్భుతమైనటువంటి ప్రతిభ సంపన్నులు వారు. అసాధారణమైనటువంటి కీర్తిని సంపాదించారు శంకరులు. గురుకులం నుంచి స్నాతక వ్రతం ఆచరించారు. గురువుగారి అనుజ్ఞ తీసుకుని స్వగృహానికి చేరుకున్నారు. తల్లికి నమస్కారం చేశారు, తల్లిగారిని సేవిస్తున్నారు. శంకరుల దినచర్య ఎలా ఉండేదంటే ప్రాతకాలంలో లేచేవారు, సంధ్యావందనము ఇత్యాది కార్యక్రమాలు చేసుకొని సూర్యారాధన చేసి అగ్ని ఆరాధన చేసేవారు, మాతృసేవ చేస్తూ ఉండేవారు, వేదపఠనం చేస్తూ ఉండేవారు. శాస్త్రాలని అనుసరించి సమయానుసారంగా శ్రేష్టమైనటువంటి మంత్రాలన్నీ కూడా పఠిస్తూ ఉండేవారు శంకరుడు. ఒక సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో అటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేవారు శంకరులు.